ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే, అనగనగా ఒక నదిలో ఒక ఏనుగు స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేసి నడుస్తూ వస్తుండగా దానికి ఒక మురికి పంది కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏనుగు ఆ మురికి పందికి దారిచ్చేసి ఇది సైలెంట్గా పక్క నుంచి వచ్చేస్తుంది. అది గమనించిన పంది ఫ్రెండ్స్ ఆ పంది దగ్గరికి వచ్చి, ఏంటే నిన్ను చూసి అంత పెద్ద ఏనుగే నీకు దారిచ్చేసి అది వెళ్ళిపోయింది సైలెంట్గా, నువ్వెంత గొప్పదానివి అనేసి పందిని పొగుడుతాయి అన్నమాట. అప్పుడు ఆ పంది, అవును నేను చాలా గొప్పదాన్ని, అందుకే నన్ను చూసి భయపడి నాకు ప్లేస్ ఇచ్చి ఆ ఏనుగు పక్కకి వెళ్ళిపోయింది అని అని మాట్లాడుకుంటాయి పందులు. ఈ మాటలు విన్న ఏనుగు ఫ్రెండ్స్ ఏనుగు దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు పందికి దారిచ్చావు, నువ్వెందుకు సైలెంట్గా వచ్చావు అని ఏనుగుని అడుగుతాయి. అప్పుడు ఆ ఏనుగు ఒకే ఒక సమాధానం చెప్తుంది. అదేంటంటే, ఆ పందిని నేను చంపడానికి 1 నిమిషం పట్టదు నాకు, కానీ నేను ఇప్పుడే స్నానం చేసి పరిశుభ్రంగా ఉన్నాను. ఆ మురికి పందితో నేను ఇప్పుడు పోట్లాడితే దానికి ఉన్న మురికంతా నాకు అంటుకుంటుంది, అందుకోసమే నేను దానికి సైడ్ ఇచ్చేసాను అని ఏనుగు చెప్తుంది గర్వంగా. అవును కదా ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఎప్పటికైనా సక్సెస్ని చూస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.